మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి కొంత స్తోత్రములనైనా మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. హృదయ కలం తండ్రిని వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందినగాక. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వచనము 21వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వచనం 21వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, డెత్ త్రూ ఆడమ్, మరణం అన్నది ఆదాము ద్వారా వచ్చింది. అలా లైఫ్ త్రూ క్రైస్ట్, జీవితము మరొక నూతన జీవితము దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మరణము ఆదాము ద్వారా వచ్చింది, అలాగే జీవము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వచ్చిన అంశం ఇదే కాలము ధ్యానించబోతా ఉన్నాము. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకానికి ఎలాగ ప్రవేశించినో అలాగ మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ స్థాపించబడెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు కూడా పాపంలో మనం ప్రవేశిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు మరి ఆదాముకు అవకు చెప్పిన మాట, ఆ ఒక తోటలు అన్నిట్లో కూడా ఒక పండు తినకూడదు అని చెప్పినప్పుడు వారు దేవుని మాటను మరి వినకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి ఆ రోజే మరణము ఈ లోకానికి వచ్చిందనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివిచ్చే ఈ వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిన్న దినమున నిశ్చయంగాను చచ్చుదువు అని నరునికి ఆజ్ఞాపించను. అంటే మరణము ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా, మరి ఆదాము చేసిన తప్పుదరం ద్వారా మనుషులందరికీ కూడా మరణం అన్నది స్థాపించబడినది. మరణం అన్నది ప్రతి ఒక్క మనిషికి మరి ఆ రోజే కలిగి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకానికి ఎలాగా ప్రవేశించినో అలాగే మనుషులందరి పాపమును చేసినందున మరణము అందరికీ స్థాపించబడెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ, అలాగే చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21-22 వచనంలో చూసినట్టయితే, మనుషుని ద్వారా మరణం వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతులకు పునరుద్ధానం కలిగెను. ఆదామందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారో అలాగే క్రీస్తు యేసునందు అందరూ బ్రతికించబడ్డరు. హల్లెలూయా. ఆదాము ద్వారా ఎలాగైతే అందరికీ మరణము కలిగి ఉన్నదో అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అందరూ కూడా బ్రతికి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని, మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతులకు పునరుద్ధానం కలిగెను. ఆదామందు అందరూ ఎలాగైతే మృతి పొంది ఉన్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికి ఉన్నారు. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం అందరం కూడా బ్రతికి ఉన్నాం. తిరిగి దేవాది దేవుడు మనందరి నిత్యమై ఆ కల్వరి సిలువలో చనిపోయి పాపాన్ని కొట్టివేసి మనకందరికీ కూడా నిత్య జీవాన్ని రక్షణ అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే, ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దినము పాపము లోకంలో ఉండలేదు, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడింది. అంటే ధర్మశాస్త్రము ఈ యొక్క జీవ గ్రంథము రాయక ముందుకే, మరి జీవ గ్రంథము రాకముందే పాపం అన్నది ఈ లోకంలో ప్రవేశించినది. ఆదాము ద్వారా మరి లోకమంతా కూడా పాపంలోకి ప్రవేశించగలిగింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తిరిగి మనం అందరం కూడా బ్రతికించబడి ఉన్నామనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 14వ వచనము, ఆయనను ఆదాము చేసిన అతిక్రమలకు బలి పాపము చేయను, వారి మీది కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణంలాయను. ఆదాము రాబోయేవానికి గుర్తయి ఉండను. మరి పాపము అనేది దేవుని మాటకు
మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని మార్గంలో మనం తొలగిపోతున్నప్పుడు కూడా, మనం దేవుని సన్నిధిలో నుంచి మనం తొలగిపోతున్నప్పుడు కూడా పాపంలోకి మనం ప్రవేశిస్తున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత, ఆదాముతో పాటు ఆదాము పక్కలెంపుతో ఆవుని నిర్మించి ఆ తోటలో అన్నీ ఇచ్చాడు, ఒక చెట్టు పండు తినకూడదు అనేసి. మరి ఆ చెట్టు పండును తిన్నప్పుడు నిశ్చయంగాను చచ్చుదామని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. మరి దేవుని ఆజ్ఞకు లోబడకుండా మరి ఆ పండు తినడం ద్వారా మరణం అనేది ఈ లోకానికి ప్రతి ఒక్కరికి కూడా మరి మరణం కలిగి ఉన్నది. ఆ మరణాన్ని కొట్టివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా తిరిగి బ్రతికించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కూడా కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధములను అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు ద్వారా ఒక మనిషిని కృపచేత దినంన అనేకులు విస్తరించబడెను. మరి పాపము చేసిన ఒకని వల్ల శిక్షావిధి కలిగినట్టు ఆ దినము కలగలేదు, కానీ ఏలనగా తీర్పు ఒక అపరాధంలో వచ్చినది, శిక్షావిధి కూడా కారణమాయను. శిక్షావిధి కూడా దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదాము ద్వారా ఏ రీతి అయితే మరణం వచ్చిందో అదే రీతిగా ఒక మనుష్యునిగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనుషుని ద్వారా మనుషులు ఎలా జీవిస్తారో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనం ఎలా జీవిస్తున్నామో ఆ రీతిగా జీవించి మన అందరి పాపంలో రీతిపై ఆ కల్వరి శిలువలో చనిపోయి, మరి ఆదామును మొదలుకొని పాపం ఆ రోజు నుంచి ప్రారంభించబడిపోయింది. ఆ రోజు మరి మరణం అన్నది అందరికీ మరణం అన్నది స్థాపించబడినది. ఆ ఒక మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కొట్టివేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అయితే అపరాధమును కలిగినట్టు కృపావరమును కలగలేదు, కానీ ఎట్లనగా ఒకరి అపరాధం వల్ల అనేకులు చనిపోయిన మరెక్కువగా దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ఒక మనిషిని కృపచేత దినము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దినము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా సమస్త పాపములు అనేది కొట్టివేయబడినది. అందుకే వాక్యంలో ఈ అంశము చూసినట్టయితే డెత్ త్రూ ఆడమ్, లైఫ్ త్రూ క్రైస్ట్. ఆదాము ద్వారా మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము కలిగి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. 16వ వచనం, మరియు పాపం చేసి ఒకని వల్ల శిక్షావిధి కలిగినట్టు ఆ దినము కలగలేదు, కానీ ఏలైనగా తీర్పు ఒక అపరాధంగా వచ్చినది, శిక్షావిధి కారణమాయను. కృపావరం అయితే అనేకుల అపరాధములను మూలంగా వచ్చినది, మనుషులు నీతిమంతులుగా తీర్చబడనకు కారణమాయను. హల్లెలూయా. మనుషులందరం కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, కాబట్టి నమ్మువారైన కృపచేత క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉచితంగా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆదాము చేసిన తప్పు నుంచి ప్రపంచమంతా కూడా మరణం పొందవలసి వచ్చింది. ఆ మరణాన్ని జయించి తిరిగి 3వ రోజు లేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరినీ కూడా నీతిమంతులుగా చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే మరి క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే, మరియు పాపం చేసిన ఒకని వల్ల శిక్షావిధి కలిగినట్టు ఆ దినము కలగలేదు, కానీ ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చిన శిక్షావిధి కారణమాయను. కృపావరం అయితే అనేకులకు అపరాధముల మూలంగా వచ్చినది, మనుషులందరూ కూడా నీతిమంతులు తీర్చుటకు కారణమైనది. మరణము కొన్ని అపరాధంలో వచ్చినది, ఆ ఒకని ద్వారా వెళ్ళిన ఎడల కృపా భావంలో నీతిని పొంది ఉన్నారు, జీవం గలవారై. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. ఆదాములు చేసిన మొదటి పాపం నుంచి ఆ రోజు నుంచి మరి మరణం అనేది ప్రతి ఒక్కరికి మరి స్థాపించబడింది. మరణం అనేది ప్రతి ఒక్క మానవునికి కలిగి ఉన్నది. ఈ లోకంలో జీవించిన ప్రతి మానవుడు కూడా ఒకనొక దినం ఏదో ఒక స్థితిలో మరణించవలసిందే, కానీ ఆ మరణం నుంచి మనల్ని తప్పించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిత్య జీవనాన్ని గ్రహించాడు. ఈ లోకంలో మనం జీవించిన కాలం అంతా కూడా మనము ఒక
దినమున చనిపోతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే ఆ మరణం అనేది కొట్టివేస్తున్నాడు. మానవుని యొక్క పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ నిత్య నరకంలోకి మనుషులందరూ కూడా వెళుతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మానవునిగా జీవించి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరి పాపంలో నిత్యం ఆ పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తే తాను అప్పగించుకొని ప్రతి పాపంని కొట్టివేసినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరికీ కూడా నూతన జీవితాన్ని దేవాది దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించబడి ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అనే ముళ్ళును మర్మమైన యేసుక్రీస్తు ఆ ముళ్ళును తీసివేసి ఆ ముళ్ళు తానుగా ప్రభు అయిన యేసుక్రీస్తు తానుగా ఆ ఒక సమయంలో ఆ ఒక శరీరమంతా కూడా రక్తము ముద్దగా మారిపడి మన పాపముల నిత్యమై కల్వరి సిలువలో చనిపోయి మనందరి పాపంలో నిత్యమై ఆ వెల అన్నది చెల్లించేస్తాడు. ఆదాము చేసిన మొదటి తప్పు నుంచి ఆ రోజు నుంచి మనుషులందరూ కూడా ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారము మరి ఆ దినం దేవాది దేవుడు ఆజ్ఞాపించినాడు, ఈ యొక్క తోటలో అన్ని పండ్లు తినచ్చు, ఒక చెట్టు పండు కూడా తినదు. ఎప్పుడైతే నువ్వు ఆ పండు తింటావో నిశ్చయంగా నువ్వు చనిపోతావని దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఆజ్ఞకు లోబడినప్పుడు పాపంగా మరి ఆనాడు ప్రారంభించబడిన ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి ప్రవేశించింది. ఆనాడు ధర్మశాస్త్రం అనేది రాయబడలేదు, కానీ ధర్మశాస్త్రము మరి మనకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడినది, నూతన నిబంధన అనుగ్రహించబడినది. పాపం వల్ల వచ్చే జీతం మరణము అని తెలియజేయబడుతుంది. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపములు కడగబడినప్పుడు మనకు నూతన జీవితాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి నిశ్చయంగా యేసుక్రీస్తు ఒకని ద్వారా వెళెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదాము చేసిన పాపంని మొదలుకొని నేటి వరకు మనుషులందరూ కూడా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరూ కూడా నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించినాడు. పాపం అనే ముళ్ళును విడిచివేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభు మార్గమైనాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రింటిలో ప్రవేశింపలేడని యేసు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈరోజే కలవి మాటలు ఇంటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం అనే ముళ్ళుని ఆదాము ద్వారా పాపం ప్రారంభించబడింది. ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. అలాగే ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి నిత్య జీవాన్ని దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 18వ వచనం, కాబట్టి తీర్పు ఒక అపరాధంలో వచ్చినది, మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగునట్టు ఎలాగ కారణమైనో అలాగే ఒక పుణ్య కార్యమును కృపాదానము మనందరికీ జీవప్రధానమైన నీతి విధించబడిన ఒక కారణమాయను. మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనుగ్రహించబడినది. మనందరి యొక్క పాపములను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో కొట్టివేసినాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అందుకే ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మరి 21-22 వచనంలో చూసినట్టయితే, మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగిన. ఒక మనుషుని ద్వారానే ఈ లోకానికి పాపం వచ్చింది. ఆ మనుషుని ద్వారా ఈ లోకానికి పాపం వస్తే మరి అలాగే చూసినట్టయితే మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగాను. ఆదామందు అందరూ ఎలాగైతే మృతి పొంది ఉన్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడి ఉన్నారు. ఆదాము ద్వారా ఎలాగైతే మనుషులందరికీ మరణం కలిగిందో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అందరిని బ్రతికించి ఉన్నారు. దేవుడి సంఘం అందరూ బ్రతికి ఉన్నారు. అంటే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరిని కూడా ఈరోజు కూడా మనం సజీవులకులు ఉన్నా కానీ ఈరోజు మనల్ని దేవుడు కాపాడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక దినం మరణించవలసి వస్తే మనం యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని మా పాపంలో యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడినప్పుడు మనకు మరణము, ఈ లోకంలో మరణం ఉంటుంది కానీ ఆత్మకు అనేది మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ అనేది నిత్య పరలోక రాజ్యానికి వెళుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటి ఆదాము నుంచి పాపం ఈ లోకానికి ఎలాగ వచ్చిందో అలాగే మనుషుని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించడం ద్వారా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ కూడా నిత్య జీవం అనుగ్రహించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే
19వ వచనం, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒక వి విధేయం విధేయ విధేయముల వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఒక మనుషుని ద్వారా ఈ లోకంలో ఎలాగైతే పాపం అనేది వచ్చిందో అలాగే ఒక మనుష్యుడైన మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా అందరికీ రక్షణ అనుగ్రహించబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎలాగ ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేయబడి ఉన్నారో అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడిదురు. అనేకులు నీతిమంతులుగా ఒక మనుష్యుని ద్వారా ఈ లోకంలో మరి ఆదాము ద్వారా ఎలాగైతే పాపం అనేది ప్రవేశించబడిందో ఆ దినం నుంచి మరణం అనేది మనుషులందరికీ కలిగినప్పుడు మనుషులందరూ కూడా మరి పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తూ మరి నిత్య నరకానికి వెళ్తుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపే దేవుడు లోకం ఎంతో ప్రేమించుననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్తలో చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి పాపంని కొట్టివేసినాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానని విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించాడు. ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకే ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించబడినాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనము పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్న మనుషులందరికీ ఒక రక్షణ అనుగ్రహించున్నాడు. ఆదామును ఒక పాపంని కొట్టివేసి ప్రభు అయిన యేసుక్రీస్తే తిరిగి మనుషులందరి పాపంలో కొరకై ఆ కల్వరి శిలువలో చనిపోయి మన పాపంలో నిత్యమై చనిపోయి తిరిగి 3వ రోజు లేసి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హృదయ కలవి పాటలు ఇట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, పాపం అనే ముళ్ళును ప్రభు అయిన యేసుక్రీస్తు విడిచివేసిన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ పాపం అనే ముళ్ళును విడిచివేసి మనందరూ కూడా నిత్య జీవం అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడు చేసిన పాపం నుంచి మానవుడుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి జీవించి మరి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరములు పరిచర్య చేసి మనందరి పాపంలో నిత్యమయ్య కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి మనందరూ కూడా తిరిగి దేవాది దేవుడు నిత్య రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకమందు మన కొరకు ఒక స్థలము ఏర్పాటు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిన్నాడు. తిరిగి ఆయన రానయ్యున్నాడో తిరిగి యేసు ఎక్కడ ఉంటాడో మనందరినీ కూడా ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో, ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు, వాక్యము విని వాక్యంలో ఒకవేళ మీకు శ్రమలు, కష్టాలు వచ్చినా ఒకరోజు నిత్య జీవంలో సంతోషము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 20వ వచనం, మరియు అపరాధంలో విస్తరించినట్టు ధర్మశాస్త్రంలో ప్రవేశించిన ఆయనను పాపమునకు మరణం ఆధారం చేసుకొని ఎలాగైతే ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకు నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిత్యము. పాపం ఎక్కడ ఉండునో, పాపం ఎక్కడ విస్తరించబడునో అక్కడ కృప అపరీతంగా విస్తరించెను. హల్లెలూయా. పాపం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కృప అంతకంటే అధికంగా విస్తరించబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మన అపరాధంలో విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను. అయితే పాపంలో విత్తమై ధర్మశాస్త్రం అన్నదే ఈ లోకంలో ప్రవేశించబడినది. దేవాది దేవుడు పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించినాడు. అలాగే పాపముని ధర్మశాస్త్రము చూపించింది, కానీ ధర్మశాస్త్రము పాపంని కొట్టివేయబడలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే పాపం అనేది కొట్టివేయబడినది. ధర్మశాస్త్రము పాపము చూపుతుంది కానీ పాపంను కొట్టివేయలేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి మరి జీవించి మన పాపంలో చనిపోయి తిరిగి 3వ రోజులు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా ధర్మశాస్త్రము కొట్టివేయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను ఆయనను పాపమును మరణం ఆధారం చేసుకునక ఎలాగ ఏలునో అలాగే నిత్య జీవం కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిత్యము. పాపం ఎక్కడ విస్తరించనో ఆయన కృప అపరీతంగా విస్తరించబడను. పాపం ఎక్కడైతే విస్తరించబడుతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప
అంతకంటే అధికంగా విస్తరించబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, డెత్ త్రూ ఆడమ్, లైఫ్ త్రూ క్రైస్ట్. ఆదాము ద్వారా మరణం వచ్చింది, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము కలిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆదాము ఒక మరణము మనుషులందరికీ ఏ రీతి అయితే కలిగిందో, మనుషునిగా ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి మనందరి పాపములని కూడా తన భుజాల మీద వేసుకొని, ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపముల నిత్యమై మనం కట్టవలసిన వెలంతా కూడా యేసయ్య కల్వరి సిలువలో వెల కూడా చెల్లించేసి మనల్ని స్వతంత్రులుగా చేశాడు, మనల్ని విడిపించి ఉన్నాడు. ఆ పాపం అనే ముళ్ళును ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తన శరీరం అంతా కూడా గాయపరచబడినది. ఆ పాపం అనే ముళ్ళును విడిచివేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ఎక్కడ విస్తరించబడుతుందో కృప అంతకంటే అధికంగా విస్తరించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. భారతదేశం అంతా కూడా దేవుని యొక్క కృప అధికంగా విస్తరించబడును గాక. ప్రతి మానవుడు తన పాపం ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తే నిత్య జీవము, యేసుక్రీస్తే మార్గమని ప్రతి మనుష్యుడు తన నోటి నుంచి ఒప్పుకొనును గాక. వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక, ప్రతి నాలుక యేసు నామంలో యేసయ్యనే నిజమైన దేవుడని ఒప్పుకొనును గాక. ఆ దినము త్వరలో రాను గాక. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నారు గాక. అటు కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి మనల్ని కూడా బలపరిచి మనల్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఆదాము ద్వారా ఈ లోకంలో మరణం ప్రవేశించింది నాయన ప్రభా. తండ్రి యేసయ్య నీ కృప చేత నాయన ప్రభా తిరిగి మనుషులందరి పాపంలో నిత్యమై తండ్రి కల్వరి సిలువలో చనిపోయి మా అందరి పాపంలో నిత్యమై ఆ పాపం అనే ముళ్ళును విడిచివేసి మా అందరికీ దాన్ని తిరిగి 3వ రోజు లేసి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి ప్రతి పాపంను కొట్టివేసి మనల్ని స్వతంత్రులుగా చేసి మనల్ని విడిపించి మరొక నూతన జీవితాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను యేసయ్య. భారతదేశాన్ని దీవించండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. మా సేవకులను, మా సేవకురాలను, అలాగే తని పరిచర్య చేస్తున్న విశ్వాసులు, అలాగే తని ప్రభా మరి నిస్వార్థ సేవలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. సంఘాలను కూడా దీవించి ఇంకా సంఘాలు విస్తరించబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తని ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈరోజు అంతట్లో కూడా నీ కృపలో మనం బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమెన్.